ఇప్పుడు 30s అయినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, 35 అయినా పిల్లలు అవ్వట్లేదు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఓవం క్వాలిటీ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ముందు నుంచి ఎలాంటి ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకోవాలి? ఆల్కహాల్, ఫుడ్, మ్యారేజ్ అయ్యాక 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి 30 yearsలో ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు చాలామంది. మరి ఇప్పటి నుంచి అలా ప్రాబ్లం రాకూడదంటే వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి పాటించాలి? నాట్ ఎవ్రీ ఎగ్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ ఎగ్, నాట్ ఎవ్రీ స్పర్మ్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ స్పర్మ్. హలో శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. పిలవగానే వచ్చారు. ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్. మన గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే ప్యూబర్టీ రాకముందే పెళ్ళిళ్ళు అయిపోయాయి, ప్యూబర్టీ రాగానే పిల్లలకు ప్లాన్ చేసుకునేది. సో తొందరగా వాళ్ళు పిల్లలను కనేసేవారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండేది. మన పేరెంట్స్ విషయానికి వస్తే సమ్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చేశారు. 10th ఇంటర్ చేసేసి ఒక 19-20 yearsలో పెళ్లి చేసుకొని 21లో కనేసేవారు. బట్ ఇప్పుడు 30s అయినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, 35 అయినా పిల్లలు అవ్వట్లేదు. ఈవెన్ చాలా మంది 40sలో ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ సిచ్యుయేషన్, ఫైనాన్షియల్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ గా లేకున్నా కొంతమంది అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 30sలో ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ముందు నుంచి ఎలాంటి ప్రిపరేషన్స్ వాళ్ళు చేసుకోవాలి? అంటే ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు ఒక 2 years 5 years తర్వాత అని, 30 yearsలో ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్తూ ఉంటారు చాలా మంది. మరి ఇప్పటి నుంచి అలా ప్రాబ్లం రాకూడదంటే వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ అనేవి పాటించాలి? 30 to 40 years ఆ ఏజ్లో ఇప్పుడు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, మన వర్క్, కెరియర్ ఓరియంటెడ్ అంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే డిలే ప్రెగ్నెన్సీ. మేము ఇప్పుడే కెరియర్లో సెటిల్ అవుతున్నాము, సో మాకు కొంచెం డిలే చేసుకోవాలని ఉంది, ఆర్ మేము తర్వాత ప్లాన్ చేసుకుంటాం అనేవాళ్ళు అలా 30-40 yearsకి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఓవం క్వాలిటీ డిక్లైన్ అవుతుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. జనరలీ మొత్తం ప్యూబర్టీ హిట్ అయినప్పుడు ఒక 400 eggs ఉన్నాయనుకోండి, ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ అట్లా పోతూ ఉంటుంది. సో ఫర్ హౌ మెనీ ఇయర్స్? బై 40 years మీకు హార్డ్లీ ఒక 3-4 eggs మినిమల్. ఆ ఎగ్స్లో కూడా అన్నీ బాగున్నాయా? లేదు, అన్నీ ఉండవు. నాట్ ఎవ్రీ ఎగ్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ ఎగ్, నాట్ ఎవ్రీ స్పర్మ్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ స్పర్మ్. సో ఈవెన్ IVF వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఓవం అన్నా స్పర్మ్ అన్నా డొనేట్ చేసినప్పుడు ర్యాండమ్గా దెల్ బీ స్మోకింగ్, అన్ని దురలవాట్లు అన్నీ ఉంటాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము, అప్పుడు నేను ఎగ్ రిట్రీవ్ చేసుకోవడానికి. కొంతమంది ఇప్పుడు బికాస్ ఆఫ్ దేర్ మనం లేటర్ ప్లాన్ చేసుకుందామని చెప్పి ఎగ్స్ని ఇప్పుడే ప్రిజర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. స్పర్మ్ డొనేషన్ చేసేసుకొని అంత ఎంబ్రియో చేసేసుకొని పెట్టేసుకుంటున్నారు అనమాట, ఎప్పుడైతే అప్పుడు చేసుకుందామని. కానీ అది ఇచ్చినప్పుడు కూడా టు వాట్ లెవెల్ యువర్ కేర్ తీసుకుంటున్నారు మీ గురించి. ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది. ఆల్కహాల్, ఫుడ్, స్మోకింగ్ వెరీ బ్యాడ్. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఆ టైంలో మీరు ఇది ఇస్తే, IVF వాళ్ళందరూ తర్వాత ఆ ఓవంకి, ఆ స్పర్మ్ ఎంబ్రియోకి మళ్ళీ టెస్ట్ చేసుకొనే ఇంప్లాంట్ చేసుకుంటారు. కానీ మీ గురించి మీరు చూసుకోకండి. IVF లేదు అని అంటే మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు 30-40 years వచ్చింది, ఆల్రెడీ ఓవం అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గింది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంది అన్నప్పుడు హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మంచి క్వాలిటీ ఓవం అండ్ స్పర్మ్ ఉంటుంది అని? సరే పోనీ గాడ్స్ గ్రేస్ అసలు మీరు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఇంత బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఓవం అండ్ స్పర్మ్ వల్ల ఆ ప్రెగ్నెన్సీ నిలుస్తుందని అనుకుంటున్నారా? ఎంతమంది కేసెస్ చూడట్లా 30-40 years దే విల్ గెట్ ప్రెగ్నెంట్, మల్టిపుల్ అబార్షన్స్. మీరు మల్టిపుల్ అబార్షన్స్, మేడం ఇట్లా నాకు చాలా మల్టిపుల్ అబార్షన్స్ అయినాయి మేడం, న్యాచురల్ కన్సెప్షన్, ఇలా మేము జస్ట్ వర్క్లో కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నాము, సో అందుకే ఈ 3-4 years మేము కాంట్రసెప్షన్ యూజ్ చేసాము, హార్మోనల్ అన్నా నాన్ హార్మోనల్ అన్నా బ్యారియర్ అట్లా. ఇప్పుడు మేము మాకు కావాలనుకున్నప్పుడు కిడ్స్ ఇట్లా ఊరుకునే అబార్షన్స్ అవుతుంది అంటే అవునా? ఓకే, మీరు చెప్పండి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి?
మార్నింగ్ 8-9 వెళ్తారు, నైట్ 10 ఇంటికి వస్తారు. మొత్తం అంతా డెస్క్ జాబ్సే, కూర్చుంటారు, లేచి కొంచెం నడుస్తారా అది కూడా ఉండదు. ఏదంటే అది ఫుడ్, ఎవ్రీ 2 hours టీ, కాఫీ, స్మోకింగ్ అని వెళ్తారు. ఫీమేల్ స్మోక్ చేయరు, కానీ స్మోక్ చేసే వాళ్ళ దగ్గర ఉంటారు. ఇట్స్ ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ బ్యాడ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు హౌ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఓమ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటుందని? సో ఫస్ట్ అసలు మీరు 30-40 years ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే గో టు డాక్టర్, గెట్ అ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్. ఏంటి, నా ఏజ్ ఇంత ఉంది, నేను ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలి, నేను ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తారు, ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఏమైనా విటమిన్ లోపాలు ఉన్నాయా నాకు? విటమిన్ లోపాలు అంటే విటమిన్ B12, D అసలు ర్యాంపెంట్. అసలు ఇప్పుడు మన ఇండియన్స్ కి మోస్ట్ ఆఫ్ ది అసలు పట్టు లేదు. 9 out of 10 విటమిన్ డెఫిషియన్సీస్. కరెక్ట్. అది ట్రీట్ చేసుకోవాలి. చాలా మందికి అనీమియా ఉంటుంది, అది ట్రీట్ చేసుకోవాలి. ఏది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు చెప్తున్నా నేను ఇవన్నీ. అండ్ 30-40 years అంటే ఈజీగా హైపర్ టెన్షన్, బీపీ, షుగర్లు ఇవన్నీ టాబ్లెట్స్ మీద ఉంటారు. ఆ టాబ్లెట్స్ చాలా మటుకు టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీకి ప్రో కాదనమాట. సో ఆ ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నప్పుడు అవి కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు స్కిన్ ఊరికనే ట్రెటినాయిన్ టాబ్లెట్స్ అని ఇస్తున్నారు, ట్రెటినాయిన్ క్రీమ్స్, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టాబ్లెట్స్ నేను చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా, ఏ టాబ్లెట్స్ నేను ఆపాలి, ఏ విటమిన్స్ నేను కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ అడగాలి. ఒక 2 to 3 months ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది మీ డాక్టర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు, సప్లిమెంట్స్ దాని ద్వారా. సో వన్స్ 3 months అయ్యాక ఫస్ట్ స్టార్ట్ ట్రయింగ్ ఫర్ నార్మల్, అంటే న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయండి. జనరలీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, జనరలీ IVF కానీ ఇన్ఫర్టైల్ ఇవన్నీ చూసుకుంటే సబ్ ఫర్టైల్ అంటారు. మ్యారేజ్ అయ్యాక 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి కూడా, అన్ప్రొటెక్టెడ్ అంటే ఏ కాంట్రసెప్షన్ యూస్ చేయకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వకపోతే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అసలు 21 years అయి ఉంటుంది, ఏజ్ ఉంటుంది, పెళ్ళై ఒక 6 months అవుతుంది, జస్ట్ పేరెంట్స్ ప్రెషర్ పెట్టారు, ఇన్లాస్ ప్రెషర్ పెడుతున్నారు, మాకు IVF చేసేయండి అని వస్తారు. నో, నాట్ రిక్వైర్డ్. సో 30-40 years వచ్చినప్పుడు ఎందుకు మేము ఇవన్నీ అడ్వైస్ చేస్తామనంటే, 21 yearsకి 30-40కి చాలా గ్యాప్ ఉంటుంది. అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ఎగ్స్కి 30-40 yearsకి ఉన్న ఎగ్స్కి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో అండ్ బాడీ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు 30-40 years వాళ్ళలో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేసి న్యాచురల్గా కన్సీవ్ అవ్వారా, ఓకే. లేదు అంటే ఓవ్యులేషన్, ప్రెగ్నెన్సీ రావటానికి, ఓవం బ్రేక్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి ఇస్తారు. అవి కూడా వర్క్ అవ్వలేదు అని అంటే దెన్ వీ కెన్ గో ఫర్ IUI అంటారు. IUI ఇన్ ద సెన్స్ స్పర్మ్, మెన్ స్పర్మ్ని ఫీమేల్ యూట్రస్ లోపలికి పంపించేది, ఇంజెక్ట్ చేసేది, అది IUI. ఇట్స్ బేసిక్ ప్రొసీజర్. అది కూడా లేదంటే IVF అని, ICSI అని ఇవన్నీ ఉంటాయన్నమాట. కానీ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఇంకా IVF అంటే ఇంకా దానిలో దిగారు, అసలు ఇన్ఫర్టిలిటీ దాంట్లో దిగారు అంటే ఇట్స్ లైక్ వెల్ అనమాట. ఇప్పుడు ఒక డాక్టర్ సరే అమ్మా ఇట్లా తీసుకోండి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, నేనన్నా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ట్రీట్మెంట్, ఈ సైకిల్లో చూద్దాము, ఈ సైకిల్ అవ్వలేదు అంటే ఒక 1 month విల్ టేక్ బ్రేక్, లెట్ యువర్ అసలు మీ బాడీ అంత మైండ్ కొంచెం కామ్ అండ్ ప్రిపేర్ అవ్వనివ్వండి, విల్ ట్రై ఫర్ అనదర్ సైకిల్ అన్నాను అనుకోండి, నెక్స్ట్ మంత్ దే వోంట్ కమ్ టు మీ, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు, ఇప్పుడు ఈ సైకిల్ అవ్వలేదా, ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్. IVF అనేది ఒక పెద్ద జర్నీ, ఆర్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ పెద్ద జర్నీ. మీరు ఓవర్ నైటే మీరు ప్రెగ్నెంట్ అయిపోతారు, ఓవర్ నైటే అంటే మరి ఓవర్ నైట్ అయ్యేదంటే మరి ఇప్పటికీ అయ్యి ఉండేవాళ్ళు కదా. వై ఇట్స్ నాట్ హ్యాపెనింగ్? సో అప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ కన్సల్ట్ రైట్ డాక్టర్.
అండ్ రెస్పెక్ట్ యువర్ బాడీ. అది ఏదో డస్ట్బిన్ లాగా అన్ని ఇచ్చినంత మొత్తం ఇచ్చేసారు బాడీకి ఇన్ని ఇయర్స్, తర్వాత యూ ఎక్స్పెక్ట్ ఆ బాడీ మీకు అంత మంచి రిటర్న్స్ ఇస్తుంది అని ఎలా ఇస్తుంది? యూ ఫెడ్ అ గార్బేజ్ టు యువర్ బాడీ ఇన్ని ఇయర్స్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి రిటర్న్స్, మంచి బేబీస్ వస్తాయి, హెల్దీ బేబీస్ వస్తాయి. ఎలా వస్తుంది? సో వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ సిట్, టాక్, ఇది ఇలా ఉంది, వీళ్ళు కన్సల్ట్, ఏంటి మనం ఇలా ప్లాన్ చేద్దాం అన్నది చేసుకోవాలి. ఈ షార్ట్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఫుల్ పాడ్కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీరు ఒక పేరెంట్ అయితే ఖచ్చితంగా పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండే ఉంటాయి. లైక్ మీరు చెప్పిన మాటలు వినకపోవడం కానీ, టీవీ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం కానీ, హైపర్ యాక్టివ్గా ఉండడం కానీ, కెరీర్ విషయంలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, మన పిల్లల ఇన్బోర్న్ టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు పేరెంటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అందుకోసమే నేను ఒక బ్యూటిఫుల్ పేరెంటింగ్ కోర్స్ అనేది డిజైన్ చేశాను. మీకు తెలుసా, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ ఇంకా పిల్లలు కూడా ఈ కోర్స్ నుంచి బెనిఫిట్ పొందారు. ఇప్పుడు మీ వంత అన్నమాట. సో మీరు నిజంగా సీరియస్ ఉన్నట్టయితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.